వెల్కమ్ టు మోజస్ పెట్రోల్ ఛానల్. నేషనల్ హైవే 163 డెవలప్మెంట్ జరుగుతుంది, మీ అందరు తెలుసు. గట్కేసర్ ప్రాంతంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ చెప్పబోతున్నా. ఇదే నేషనల్ హైవే 163. చాలా చోట్లలో ఇలా ఫ్లైఓవర్లు అనేది నిర్మిస్తున్నారు. గతంలో డిసెంబర్ జనవరిలో ఎవ్రీ మంత్ అప్డేట్ మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ అప్డేట్ ఇద్దామని గట్కేసర్ దాకా అయితే వచ్చాం. డేట్ ఫిబ్రవరి 3వ తారీఖు, టైం 9/25/2026 సంవత్సరం. అండ్ ఇటువైపు చూస్తున్నారు కదా, ఇదంతా కొత్త బస్ స్టాండ్ బైపాస్ రోడ్ మీద, గట్కేసర్ బైపాస్ రోడ్ మీద మెల్లగా చూస్తూ రోడ్ దాటే ప్రయత్నం చేద్దాం. గట్కేసర్ అనేసరికి మీకు ఏం గుర్తొస్తుంది? గట్కేసర్ తోటి మీకు ఏం మెమరీస్ ఉన్నాయో మీకు ఫ్రీ టైం ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టినారు, ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ప్లేస్ చేస్తున్నారు అనమాట. మామూలుగా రిటైనింగ్ వాల్ అంటారు అని మామూలు అని తెలుసు. రిటైనింగ్ వాల్ అనే వర్డ్ కరెక్టా కాదా అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇళ్ళల్లో అయితే గోడలు కడితే సైడ్ వాల్స్ మనం అంటుంటాము, ఈ ఫ్లైఓవర్ సైడ్ వాల్స్ అని అనుకోవచ్చు మన వాడుక భాషలో అయితే. బట్ కరెక్ట్ టర్మినాలజీ రిటైనింగ్ వాల్ అనేది కరెక్టా, ఇంకేదన్నా టర్మినాలజీ ఉందా, వీటిని ఏమంటారు, ఫ్లైఓవర్స్కి సైడ్కు పెట్టే వాటిని అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. చూస్తున్నారు కదా, మొత్తం వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. కొంచెం వాక్ చేస్తూ ఏమేమి మనకు కనబడుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసే ప్రయత్నము చేద్దాం. మాకు గట్కేసర్తో ఉన్న మెమొరీస్ ఏంటంటే, ఒకప్పుడు మేము గట్కేసర్ ప్రాంతానికే రావాలి కంపల్సరీ. ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్న మండల ఆఫీస్ గట్కేసర్లోనే ఉండేది. మేము ఉండేది బోడుప్పల్ కాబట్టి, బోడుప్పల్కి ఒకప్పుడు మండల్ గట్కేసరే ఉండేది కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన పనులు జరగాలంటే గట్కేసర్కే రావాలి. సో అలా గట్కేసరా అని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గట్కేసరి చాలా దూరం అనిపించేది. అండ్ మాదారం ఐటీ పార్క్ మీద కూడా మనం వీడియో అయితే చేయడం జరిగింది, చాలా మంది చూసినారు. ఒకవేళ ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇదే ఛానల్లో మాదారం ఐటీ పార్క్ అనే దాని మీద వీడియో ఉంటుంది. అండ్ నేషనల్ హైవే 163 పైన ఇలా ఏదైతే ఫ్లైఓవర్ ఇక్కడ నిర్మిస్తున్నారో ఇది గట్కేసర్ బైపాస్ రోడ్ మీద. అండ్ ఇంకా చాలా చోట్ల కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఔషాపూర్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, దానికి సంబంధించిన వీడియో కూడా గతంలో మనం చేయడం జరిగింది. అండ్ గట్కేసర్తో పాటు ఔషాపూర్తో పాటు కొండమడుగు దగ్గర కూడా వర్క్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనం గమనించడం జరిగింది. ఇంకా వేరే చోట్లలో కూడా ఈ నేషనల్ హైవే 163 పైన వర్క్ ఇదే రకంగా జరుగుతున్నది. అండ్ ఒక సైడ్ దాడదామా అని ఆలోచిస్తున్నా. వావ్, గుంత మామూలుగా లేదు. నేమేమో దిగడానికి ఉండొచ్చు ఈజీగానే అనుకున్నాయి. చూడండి ఎంత డౌన్ ఉంది. మొత్తం మా అన్న వాటర్ అయితే కొడుతుండు. ఇదంతా ఐరన్ ఫ్రేమింగ్ చేస్తున్నారు. ఎట్నో ఒక సైడ్ దాటి అటువైపు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఎవ్రీ మంత్ అప్డేట్ మనం ఇస్తుంటాము. ఇది 2026 ఫిబ్రవరి మంత్ అప్డేట్. ఇటు నుంచి అయినా దాటి వెళ్ళడానికి ఉందా అని చూస్తున్నా. మై గాడ్,
దిగాలి అంటే సాహసం చేయాలి. దిగుదాం. ఇది డ్రైన్ బాక్స్. మన ఛానల్లో 99% అన్ని వీడియోలు అన్కట్ వీడియోలే ఉంటాయి. ఉంటే ఒక్కొక్కసారి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత పాజ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ అంటే కొంతమంది ఎట్లా చేస్తారు అంటే పాజిటివ్ ఉన్న చోటనే పాజిటివ్ రకంగా వీడియో తీస్తారు, పాజిటివ్ అజెండా తోటి. కొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్ అజెండా తోటి నెగిటివ్స్ ఎక్కడ ఏమున్నాయని చూపించే ప్రయత్నమే చేస్తారు. మన ఛానల్లో అలాంటిది ఏమీ ఉండదు. రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. ఇదిగోండి, ఇప్పుడు రోడ్లు దాటడానికి కొంచెం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. బట్ ఫ్యూచర్లో అంతా సెట్ అయిపోతుంది తొందరలోనే. ఇదంతా కింద కూడా ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నారు. చెడు అంటే అంత కష్టంగా దాటుతురు, మనం కూడా దాటిద్దాం. ఇది 2026 ఫిబ్రవరి 3వ తారీఖు టైము చూసినారు కదా. ఈ టైం అప్డేట్ ఇది. అండ్ ఎవ్రీ మంత్ కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. వీలైతే మరలో ఒకసారి నెక్స్ట్ మంత్ కూడా అప్డేట్ ఇద్దాం. అంతకంటే ముందు కూడా ఒకవేళ నేను ఈ స్థలానికి వస్తే అది కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పైన ప్లేస్ చేస్తున్నారు కదా, ఇది ప్లేస్ చేసేసినారు. ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ అక్కడ కూడా ప్లేస్ చేసేసినారు, అక్కడ ప్లేస్ చేయాలి. అండ్ మిగతావి ఇవన్నీ కూడా అక్కడ తయారు చేస్తున్నారు, ఆ పైన ప్లేస్ చేసేటి. యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ఇచ్చింది. వీలైతే వీడియోకి హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాబాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.